ఏమిటి గోవిందయ్య ఆటలాడుతున్నావా? చూడు, నన్ను సీఎం గారు అని పిలవక్కర్లేదయ్యా. ముద్దుగా శ్రీరామచంద్రమూర్తి అని పేరు పెట్టుకున్నాను. మళ్ళీ పాత పేరుతో పిలుస్తావేంటి? పాతవన్నీ నువ్వు పాతేయొచ్చు, కానీ నాకు పాతవంటే చాలా ఇష్టం. అందుకని ఇంకా హంతకుడుగానే ఉండిపోయి పాత వృత్తిని చేపట్టి కోర్టు ముందు మనుషులను చంపుతావా? నువ్వనేది నాకు అర్థం కాలేదు. తెలుగులోనే చెప్పాడుగా, తెలుగు కూడా అర్థం కావట్లేదా? కర్మ కర్మ, ఏం మంత్రులో ఏం మనుషులో. మన ఇద్దరికి ఆల్రెడీ కోల్డ్ వార్ ఉంది. ఈ సాకుతో నన్ను క్లోజ్ చేయాలనుకోకు. అసలు నువ్వేంటయ్యా పెద్ద యోగ్యుల్లా మాట్లాడుతున్నావు? నీ యోగ్యత గురించి నాకు తెలీదా? మీ మామగారి పేరుతో బ్రిడ్జి కట్టావు, అదే బావ పేరుతో పడగొట్టావు, మళ్ళీ అత్తగారి పేరుతో టెండర్ వేసావు. నిజానికి అక్కడ అసలు నదే లేదు. ఇక చూడు, మనమంతా చచ్చిన వాళ్ళ పేరుతో ఓట్లు వేయించుకొని బతుకుతున్న వాళ్ళం. ఉన్నంత వరకు దొరికింది దోచుకోవటమే మన పని. నువ్వు నా కట్టు రావద్దు, నేను నీ కట్టు రాను. ఇదిగో, నా సీట్లో కూర్చొని చూడు, నీకే తెలుస్తుందయ్యా. నేను కూర్చోనన్నానా? నువ్వే కదయ్యా కుర్చీ ఖాళీ చేయనన్నావు. ఏ రామచంద్ర, వీడు చెప్పాడు వాడు చెప్పాడు నా మీద యాక్షన్ తీసుకున్నావు. నేను చాలా మంచివాడిని. నన్ను చెడగొట్టక, నన్ను హంతకుణ్ణి చేసావు. మోసగాడిని చెయ్యకు, నా చేతిలో నువ్వే మోసపోతావు. మన పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలు నా కులస్తులున్నారు. వాళ్ళని తీసుకుని నేను బయటికి పోతే నీ పని క్లోజ్. నేను రాసపీను గాని ఒంటరిగా వెళ్ళను, జంటగానే వెళతాను. అర్థం కాలే? నేను మంత్రి కాదనుకో, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. టేక్ కేర్. చెడ్డ జనం, చెత్త జనం. అసలు ఇదంతా ఇలా వలన వచ్చింది. ఎందుకురా పాపం జనాన్ని తిడతావు? అది కాదు బావా, మనం ఒకసారి మంత్రి అయితే లైఫ్ లాంగ్ ఆ పదవి మనకే దక్కుదంటే మనం తప్పు చేస్తామా? హీరోల పిల్లలు హీరోలు అయినట్టు మంత్రుల పిల్లలు మంత్రులు అవుతారని ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలిగితే మనం ఇలాంటి ఏదో పనులు చేస్తామా? చెయ్యం. ఏంటరా రాను రాను నువ్వు మాట్లాడేది ఒక్క మొక్క కూడా అర్థం కావట్లా. గవర్నమెంట్ గెజిట్ లాగా. అది కాదు బాబా, 300 మంది ఎమ్మెల్యేల్లో 250 మంది మనకుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చునే వాళ్ళం. 275 మంది మనకుంటే కాళ్ళు పార తప్పుకుని హాయిగా పడుకునే వాళ్ళం. కానీ అటు ఇటు కాకుండా 160 మందికి మనకి, 140 మందికి వాళ్ళకి ఓట్లు గుద్ది మనల్ని గోడ కుర్చేసుకునేలా చేసింది చెత్త జనమే కదా. అసలు ఈ 10 సీట్ల పితలాడకం వల్లే కదా ఇదంతా. ఆ పొజిషన్ వాళ్ళని తిట్టలేకపోతున్నాం, మన పొజిషన్ కాపాడుకోవడానికి టెన్షన్ పడిపోతున్నాం. అందుకే సాక్షికాలు పట్టుకునే బదులు ప్రతివాదికాలు పట్టుకోవడం బెటర్ బావా. పట్టుకోవడానికి మనం సిద్ధమేనయ్యా, అది మనకి వెనతో పెట్టిన విద్య కదా. కానీ లెగ్స్ దొరకద్దు బావా. అపోజిషన్ లో నాకు తెలిసిన ఎమ్మెల్యేలు 30 మంది ఉన్నారు, చాలా మంచోళ్ళు. మన గ్రూప్ లోకి వచ్చేస్తారా? వాళ్ళ తప్ప మిగతా వాళ్ళు వస్తారు, కానీ ఖర్చు అవుతుంది బావా. ఎంత? తలకో 1,30 కోట్లే. అంత డబ్బే? రేట్లు పెరిగాయి మరి. అసెంబ్లీ సమావేశాల్లో విసురుకునే టమాటాలకే రేట్లు పెరిగినప్పుడు అసెంబ్లీలో కూర్చునే ఎమ్మెల్యే రేట్లు పెరగవా? కానీ అంత డబ్బు గవర్నమెంట్ ఖజానాలోనే లేదే. మనం ఉండనియొద్దు. అదే మరి, ముళ్ళు లేని గడియారం గంటలు కొట్టినట్టుగా టంగు టంగుమని కొట్టద్దు. ఏదన్నా సలహా ఉంటే చెప్పి రావచ్చు కదా. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్లే చోట ఒకటి ఉంది, చూపిస్తా పదా. సార్, మిమ్మల్ని చూడడానికి ముఖ్యమంత్రి శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చారు. చేతులి సీఎంబి రాష్ట్రం పరువు తీయకు. నమస్తే. 30 మంది ఎమ్మెల్యేల్ని కొనడానికి 30 కోట్ల రూపాయలు నీకు కావాలి. మీరు ఆవలించకుండానే పేగులు లెక్క పెడతానని విన్నాం, కానీ మీ లెక్కలో చిన్న తప్పు. బాలరాజు, నువ్వు ఉండు బావా. దేవుళ్ళ వరమిస్తుంటే పూజారులు ఆట వస్తాను ఎందుకు? ఆ డబ్బు సరిపోదండి. 30,25,000 కావాలి. ఎందుకో? 30 కోట్లు ఎమ్మెల్యేలకు, 25,000 నాకు. మా మరదలు పెళ్ళి నీకు చెప్పాను, నువ్వు ఒప్పుకున్నావు కదా. నేనెక్కడ ఒప్పుకున్నాను రా? నువ్వు ఒప్పుకున్నావులే, టెన్షన్లో నీకు గుర్తుండదు. నీకేమో పెద్ద సముద్రాలు కావాలి, నా కాలం కూడా అక్కర్లేదు, చిన్న గుంట, అది కూడా ఒప్పుకునేవా? ఓకే, శాంక్షన్. గుప్ప కొట్టిన బాబు సారకపోతు. నీ అబ్బా, టైం దొరికితే చాలు ముళ్ళు లేని గడియారం గంటలు కొట్టినట్టుగా టంగ్ టంగమని కొడతా ఉంటావు. సారా కూడా ఆయన వ్యాపారమే కదా. మర్చిపోయాను బావా. ఏంటి అట్టయితున్నావు? 500 నోట్ల కళ్ళు ఉంటే తీసేద్దామని. ఎందుకు?
మా వాళ్ళ గురించి మీకేం తెలుసు? గుర్రపు లద్దైనా చేతి నుండి ఉండాలి. నోట్ల విలువ వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి సైజు ముఖ్యం గాని వేలు ముద్రగాళ్ళు నీ సేన బాపతు. అయితే అన్ని ₹1 నోట్లు ఇవ్వనా? ఏదో మాట వరుస కంటే ఈయన మమ్మల్ని నిజంగానే ముష్టలు చేస్తాను. నాకు గాంధీ పార్క్ కావాలి. అయ్యో బాగా టైం బాంబు పెట్టాడు. కూర్చో. అది అసలే సిటీలో ముఖ్యమైన ప్లేస్. ఇప్పుడు ఎలాగా? నువ్వు ఉంటా, నేను మాట్లాడతా కదా. ఏమండి, అది ఇంకా పార్క్ అనుకుంటున్నారా? చిచి పబ్లిక్ ప్లేస్ అండి బాబు. అక్కడ అన్ని గుడిసెలు, అంత లేబరం. అది మీకు సూట్ కాదు కానండి. ఆల్టర్నేటివ్ ఇంకో స్థలం చూపించండి. నాకు అదే స్థలం కావాలి. చూసావా, కొండకి ఎంట్రుకు ముడేసి లాగడం అంటే ఇదే. కుక్కకి బిస్కెట్ పడేసినాడు 30 కోట్లు మన మొఖాన్ని పడేసి 300 కోట్లు ఖరీదు చేసే స్థలానికి పెడుతున్నాడు. ఎర్త్ అయితే కుదరదని చెప్పనా? చెప్పదు. అదేమి మన బాబు గారి సొమ్ము కాదు కదా. వద్దా? అయితే కుదరదండి. మీ డబ్బు మీరు తీసుకోండి. చవక, మన అవసరం కోసం వచ్చాం. ఒక్క ఓకే ఏంటి, డబల్ ఓకే. డబ్బులు ఓకే. సంతోషం. బిజినెస్ రండి, టీ తాగి వెళ్తుంది. డబ్బు చూపించి గాంధీ పార్క్ అడిగాడు. ఇప్పుడు టీకి అని పిలిచి ఏకంగా సెక్రటేరియట్ అడుగుతాడేమో. అడగనే, అది మాత్రం మన బాబు గారి సొమ్మ. టీ టీ. భయపడకండి, అది కేకు. తినండి తినండి. ఒకవేళ గాంధీ పార్కు నాకు దక్కకపోతే ఈ కేక్స్ కి బదులుగా మీ ఇద్దరి తలలు ఉంటాయి. ఇలాగా. ఇంకేందంట? థ్యాంక్స్, బ్రెయిన్ లో రికార్డ్ అయిపోయింది. మిస్టర్ పద్మనాభం. ఎస్ మేడం. రండి. గవర్నమెంట్కి గాంధీ పార్క్ అమ్మాల్సిన అవసరం వచ్చింది. నో ఐడియా మేడం. దాన్ని సీఎం గారు కూడా అప్రూవ్ చేశారు. సీఎం గారు అప్రూవ్ చేశారా? ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, అందుకే తెలియచేసి ఉంటారు. నగరం నడుమధ్యలో ఉన్న ఇంత పెద్ద స్థలాన్ని 5 లక్షలకు అమ్మడం అనేది రెడిక్యులస్. ఇట్స్ నాట్ అడ్వైసబుల్. నేను ఒప్పుకోవటం లేదని చెప్పి ఫైల్ హీరింగ్ పంపించండి. ఆదిశేషు గురించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి కదా, వాటన్నిటిని కలెక్ట్ చేసి రిపోర్ట్ రెడీ చేయండి. ఏమిటి పద్మనాభం? ఆ హోమ్ సెక్రటరీ మీరు పంపించిన ఫైల్ మీ సిగ్నేచర్ చేయకుండా తిప్పి పంపిస్తుంది సార్. ఎవరు రాదే? చిత్రలేఖ, IAS. కుటుంబం ఉందా? ఉంది సార్. భర్త, 2 కుమార్తెలు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, అందుకే విడివిడిగా బతుకుతున్నారు. చిన్నమ్మాయి పిచ్చిది, మానసికంగా ఎదగలేదు. పోతే పెద్దమ్మాయి మన కాలేజీలోనే చదువుతుంది. పేరు భారతి. భారతి. ఏంటి నీ కోసం ఇంత కష్టపడి ఫైట్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? థ్యాంక్సా? నువ్వు చేసిన నిర్వాకానికి థ్యాంక్స్ ఒకటి. అసలు ముందు నిన్ను తనాలి. నన్నా? నేనేం చేశాను? చేసిందంతా నువ్వే కదా. నువ్వు లేటుగా రావడం వల్లే ఇదంతా జరిగింది.
నాలాంటి అందమైన ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఏ మగాడికైనా కన్ను చెదురుతుంది, గుండె అదురుతుంది. ఆఫ్ కోర్స్ నీలాంటి వాడికి తప్ప. ఏ నేను మగాణ్ణి కదా, నిన్ను చూస్తే నాకు కన్ను చెదురుతుంది, గుండె అదురుతుంది. ఆ? పట్టుకో పట్టుకో పట్టుకో. ఎందుకు? నీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చినందుకు అర్జెంటుగా వెళ్ళి ఆ రౌడీలకు థ్యాంక్స్ చెప్పొస్తాను. ఏయ్